ఏంట్రా మామా, నన్ను చూసి ఫోన్ అలా దాచేస్తున్నావు? నీ కాబోయే భార్య ఫోటో చూస్తున్నావా? అది కాదు మామ, నీకు తెలుసు కదా, నెల రోజుల్లో నా పెళ్ళి. నాకేమో అమ్మాయిలంటే చచ్చేంత భయం. ఫస్ట్ నైట్ రోజు ఫెయిల్ కాకూడదు అంటే కొంత నాలెడ్జ్ ఉండాలి కదా. అందుకే ఫోన్లో దానికి సంబంధించిన వీడియోలు చూస్తున్నా. అరే మామా, ఫోన్లో ఎంత చూసినా రేపు అమ్మాయిని తాకాలంటే భయంగానే ఉంటుంది. ఎలారా మరి ఏం చేయను? నాకు చాలా టెన్షన్గా ఉంది. అలా అని అందుకే అప్పుడప్పుడు మాలాగా అమ్మాయిల్ని ఎంగేజ్ చేసుకొని ఎంజాయ్ చేయాలరా. నువ్వేమో శ్రీరామచంద్రులాగా పెళ్ళి అయ్యే వరకు అమ్మాయిలను తాకను అని దారం కట్టుకొని కూర్చున్నావు. రేపు ఫస్ట్ నైట్ రోజు ఫెయిల్ అయ్యావే అనుకో, ఇక లైఫ్ లాంగ్ తలెత్తుకొని తిరగలేవు. అరే మామా, అసలే భయంతో చేస్తున్నాను. నన్ను ఇంకా భయపెట్టుకురా. నా ప్రాబ్లంకి ఏదో ఒక సొల్యూషన్ చెప్పరా. ఐడియా, ఒక పని చేద్దాంరా. నాకు తెలిసిన రత్తమ్మ ఆంటీ అని ఒక ఆవిడున్నారు. ఆవిడ దగ్గర కత్తి లాంటి ఫిగర్స్ ఉంటారు. రాత్రి ఒక ఫ్రెష్ ఫిగర్ వచ్చిందట, పేరు మందాకిని. తన దగ్గరికి వెళ్దాం. తను నీకు శృంగార క్రీడలో ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో అన్నీ నేర్పించి పంపిస్తుంది. ఈ నెల రోజులు అక్కడ నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావే అనుకో, ఇక చూసుకో, తిరిగి ఉండదు ఇక. అంతే అంటావా? మందాకినే నీకు మందు అంటారా? మందాకిని అలాగే బావా, నువ్వెంతసేపైనా ప్రేమించుకో. అమ్మాయి అందంలో అప్సరస, స్వర్గం చూపిస్తుంది. నువ్వు ఎంత ఇస్తే అంత సుఖమిస్తుంది. అంతా నీ చేతుల్లోనే ఉంది బావా. నీకెలా కావాలంటే అలా. రాత్రికొచ్చే, వచ్చేటప్పుడు ఒక ఫుల్ బాటిల్ పట్రా. అతా ఉంటాను. అతా, రతమ్మతా. ఏంటల్లుడు, ఏంటి ఇలా వచ్చావు? రారా, వచ్చి కూర్చో. రారా కూర్చో. ఏంటి, నిన్ననే కదా వచ్చావు, మళ్ళీ మనసు లాగిందా? అవునత్తా, కానీ నాకు కాదు, మావాడికి. పిల్లడు యాపిల్ పండ్లా ఉన్నాడు. వీడు నా ఫ్రెండ్. ఈ పనులన్నీ వాడు కొత్త. వచ్చే నెలలో వాడు పెళ్ళెత్తా, సో ప్రాక్టికల్ కోసం తీసుకొచ్చా. కుర్రాడు కత్తిలా ఉన్నాడు. ఇంకా అత్తరపుట్టికి సీల్ తీయలేదా? లేదత్తా, మన మందాకింత ఓపెన్ చేయిద్దామని. ఓహో, మందాకిని కోసమా? గంట 2 గంటల? డే అంతానా, నైట్ కూడానా? ప్రస్తుతానికైతే 1 గంట చాలత్తా. 10,000. అలాగే, ఫోన్ పే చేస్తా. మందాకిని,
అబ్బాయికి కొత్తంట, అనుభవం కోసం వచ్చాడు. నువ్వేనా? అవునండి. లోపలికి రా. ఏంట్రా అలా చూస్తున్నావు? వెళ్ళు, విజయోస్తు. ఓ మ్మ్. అక్కడే ఆగిపోయావే, రా లోపలికొచ్చి గడిపెట్టు. ఫస్ట్ టైమా? టెన్షన్ పడకు, కూర్చో. సేఫ్టీ తెచ్చుకున్నావా? అంటే అది కూడా లేదా? సరేలే, వచ్చి కూర్చో. నా అందాన్ని చూడు. ఇక్కడ దగ్గరికి రా. ఇప్పుడు నన్ను హక్ చేసుకో. నా నడుం మీద చేయవై. కానీ ఎంత పని చేసావురా? ఊరికే 10,000 బొక్క. నన్నేం చేయమంటావురా? ఆవిడ స్పీడ్ చూసి నాకు చెమటలు పట్టేశాయి. మొదట్లో అలాగే ఉంటుందిరా. కొంచెం ధైర్యంగా ఉంటే అన్నీ తనే చూసుకుంటుంది కదా. ఇలా అయితే కష్టంరా. మరి ఏం చేద్దాం? ఒక పని చెయ్యి, మీ ఇంటికి ఫోన్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్పు. అమ్మో, మా నాన్న చంపేస్తాడురా. నేను మరి ఏం చెప్పలేనురా. చేద్దాం? నువ్వే ఏదో ఒకటి చెయ్యిరా. నేనేం చేయలేనురా. ఏం చేసినా ఆ మందాకినే చేయాలి. కావాలంటే ఆంటీని కన్విన్స్ చేసి కొద్దిగా రేటు తగ్గించమని చెప్తా. ఇప్పుడైనా కరెక్ట్గా చేస్తావు. పదా ప్లీజ్ ఆంటీ, అర్థం చేసుకోండి. హాఫ్ పేమెంట్ ఇస్తా. మ్మ్. సరే, నువ్వు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఒప్పుకుంటున్నా. 5,000 ఫోన్ పే చేసి ఒక ఫుల్ పట్టుకురా. అలాగే. అమ్మాయి లోపలుంది, వెళ్ళు. ఓకేనా? రే మామా, నువ్వు ధైర్యంగా ఉండు. నేను వైన్ షాప్కి వెళ్ళి ఒక ఫుల్ తీసుకొస్తా. శుభం. పో, వెళ్ళు. మ్మ్. వచ్చావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. డోర్ క్లోజ్ చేయి. దగ్గరికి రా. టెన్షన్ పడకు, నా కళ్ళలోకి చూడు. నా సొగసంతా చూడు. నన్ను పట్టుకో. ఇక్కడ
టెన్షన్ పోయిందా? కొంచెం పోయిందండి. ఇప్పుడు పూర్తిగా పోతుంది. కూర్చో. నా మీ దగ్గర హ్యాపీనా? ఫుల్ హ్యాపీ అండి. థ్యాంక్స్ అండి. ఇందులో థ్యాంక్స్ ఏముంది? నా పని నేను చేశాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, పరిస్థితులు బాలేక ప్రేమించిన వాడు మోసం చేయడంతో బ్రతకడానికి వేరే దారి లేక నేను ఈ పని చేస్తున్నాను. కానీ పెళ్ళయ్యాక మాత్రం నీ భార్యకు అన్యాయం చేసి ఇలాంటి పాడు పనులు చేయకు. తనని జాగ్రత్తగా చూసుకో. అలాగే అండి. వెళ్ళు. ఇంకా ఉంది బావా, సబ్స్క్రైబ్ చేయవా ప్లీజ్?